ఒక గ్రామంలో స్వామి అనే షావుకారు ఉండేవాడు. అతని స్నేహితుడు ఒక మాట్లాడే చిలుకని బహుమతిగా ఇచ్చాడు. చాలా సంతోషంగా దానికి హిత అని పేరు పెట్టి దుకాణం ముందు పంజరంలో ఉంచాడు స్వామి. హిత దాని చిన్న చిన్న మాటలతో నమస్కారం, దయచేయండి అంటూ అటుగా పోయే వారిని పిలుస్తూ అందర్నీ ఆకట్టుకునేది. ఒకరోజు దుకాణం తెరిచే సమయానికి మిఠాయిల సీసా ఖాళీగా కింద పడుంది. స్వామి కోపంగా ఎవరు తిన్నారు ఈ మిఠాయిలన్నీ అని అరిచాడు. వెంటనే హిత రమేష్ 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 అని అరిచింది. రమేష్ ఆ దుకాణంలో పనిపిల్లాడు. నాకు తెలీదు అని రమేష్ ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. స్వామి రమేష్ని చీవాట్లు పెట్టాడు. తరువాత రోజు మళ్ళీ అలానే హిత రమా 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 అని అరిచింది. అది విన్న రమ బిక్క మొహం వేసింది. రమ దుకాణం తుడవటానికొచ్చే అమ్మాయి. కానీ ఈసారి సీసా కింద పడేసిన పిల్లిని చూసిన వాళ్ళందరూ స్వామితో సహా గట్టిగా నవ్వసాగారు. ఇలా దుకాణంలో ఏ వస్తువు కనబడకపోయినా మన హిత ఎవరి పేరు అరుస్తుందో వాడు బలి కావాల్సిందే అని సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకునేవాళ్ళు. రోజూ ఇలా అయితే కష్టం కనుక మన స్వామి హితకి మాటలు నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. తను చెప్పినవి తిరిగి హిత చెప్పినప్పుడల్లా హితకి చిరుతిండి బహుమతిగా ఇచ్చేవాడు. తిండిపోతు నేర్చుకునేది తక్కువ తినేదెక్కువ అని గొనుక్కునేవాడు కూడా. ఒకరోజు సాయంత్రం స్వామి తినటంలో బాగా నిమగ్నమై ఉండగా తన స్నేహితుడు వచ్చాడు. మాట్లాడే క్రమంలో తాను తినటానికి పెట్టుకున్న మిఠాయిలు కనపడకపోయేసరికి నా మిఠాయిలు ఇక్కడే పెట్టాను కదా అని వెతుకుతుంటే హిత వెంటనే నువ్వే తిన్నావు తిండిపోతూ అని అరిచింది. దుకాణంలో అందరూ గట్టిగా నవ్వారు. చేసేదేమీ లేక మన స్వామి కూడా అందరితో కలిసి నవ్వే ప్రయత్నం చేశాడు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయే సమయంలో ఒక దొంగ దుకాణంలో డబ్బులు, కొన్ని వస్తువులు దొంగతనం చేశాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు స్వామిని దొంగతనం గురించి వివరాలు అడుగుతుండగా చుట్టూ జనం గుమిగూడారు. అదే సమయానికి హిత రాజు దొంగ రాజు దొంగ అని అరవటం మొదలుపెట్టింది. అది విన్న రాజు అనే వ్యక్తి దొంగతనం చేసింది నేనే అని ఆ చిలుకకి ఎలా తెలిసిందో అని కంగారుతో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. ఎప్పుడూ తన యజమాన్ని ఆట పట్టించే హిత సమయస్ఫూర్తితో దొంగని పట్టించి అటు యజమానితో పాటు ఊరి జనంతోనూ సభాష్ అనిపించుకుంది.